ఆర్సీబీ 18 ఏళ్ల కలను నిజం చేసింది. ఐపీఎల్ టైటిల్తో చరిత్ర సృష్టించిన బెంగళూరు కోట్లు అభిమానులు కలగా చూసిన దృశ్యం చివరికి 2025లో హృదయాలను హత్తుకున్న విజయంగా మారింది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఐపీఎల్ ప్రారంభమైన 2008 నుంచి టైటిల్ కోసం ఎన్నో ప్రయత్నాలు చేసిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు చివరికి 18 ఏళ్ల నిరీక్షణకు ముగింపు పలుకుతూ తన తొలి ట్రోఫీని గెలుచుకుంది. ఈ చిరకాల ఆశయాన్ని సాధించిన ఆర్సీబీ ఆటగాళ్లు, మేనేజ్మెంట్, ముఖ్యంగా విశ్వాసాన్ని కోల్పోని అభిమానుల కోసం ఇది ఓ మానసిక విజయంగా నిలిచింది. విజయానికి నిదర్శనమైన ఆఖరి మ్యాచ్, ఫైనల్ మ్యాచ్ ప్రారంభం నుంచే ఉత్కంఠభరితంగా సాగింది. ప్రత్యర్థి జట్టుతో గట్టి పోటీ ఎదురైనా ఆర్సీబీ తన స్పష్టమైన వ్యూహంతో ముందు సాగింది. స్టార్ ప్లేయర్లు రన్ల వర్షం కురిపించగా, బౌలర్లు కీలక సమయంలో వికెట్లు తీసి మ్యాచ్ను ఆర్సీబీ వైపునకు తిప్పారు. చివరి ఓవర్ వరకు ఉత్కంఠ కొనసాగింది. చివరికి ఆఖరి బంతిపై విజయం సాధించడంతో స్టేడియంలో ఆనందం జల్లు కురిసింది. విరాట్ కోహ్లీ, ఒక నిస్వార్థ నాయకుని చరిత్ర. ఆర్సీబీ విజయ గాథలో విరాట్ కోహ్లీ పాత్ర ఎంతో కీలకం. జట్టుతో 2008 నుంచే ఉన్న విరాట్ ఎన్నో పరాజయాలను ఎదుర్కొని, ఎన్నో విమర్శలని జీర్ణించి, ఆటగాళ్లలో ఉత్సాహాన్ని నింపుతూ ముందుకు నడిపాడు. ఈసారి ట్రోఫీని చేతుల్లోకి తీసుకుంటున్న అతని కన్నీళ్లు 18 ఏళ్ల తపనకు సాక్ష్యం. ఇది నా వ్యక్తిగత గెలుపు కాదు, మాకు నమ్మకంగా ఉన్న ప్రతి ఒక్కరి గెలుపు అంటూ కోహ్లీ చెప్పిన మాటలు కోట్లాది అభిమానుల మనసును తాకాయి. ఆర్సీబీ అభిమానుల ఉద్వేగ జ్వాల ఐపీఎల్ ప్రారంభం నుంచే ఆర్సీబీకి దేశవ్యాప్తంగా విశేషమైన ఫ్యాన్ బేస్ ఉంది. ఈసారి కప్పే మాది అనే నినాదంతో ప్రతి ఏడాది జట్టుకు మద్దతుగా నిలిచిన వారు, ఎన్నో నిరాశల్ని భరిస్తూ ఆశను కోల్పోకుండా ఉన్నారు. ట్రోఫీ గెలిచిన క్షణంలో బెంగళూరులోని చెన్నస్వామి స్టేడియం పరిసరాలు హర్షధ్వానాలతో మార్మోగిపోయాయి. సోషల్ మీడియాలో ఆర్సీబీ ఛాంపియన్స్ ట్రెండ్ అయింది. అభిమానుల హృదయాల్లో ఆ రోజు చిరస్థాయిగా నిలిచిపోయింది. చివరగా ఈ విజయం కేవలం ఒక క్రికెట్ టైటిల్ కాదు. ఇది పట్టుదల, ఆశ, విశ్వాసానికి నిలువెత్తు సాక్ష్యం. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 18 ఏళ్ల తుది గమ్యాన్ని చేరుకుని, క్రికెట్ చరిత్రలో ఓ కొత్త అధ్యాయాన్ని లిఖించింది. ఇది ఒక జట్టు సాధించిన విజయం మాత్రమే కాక, దాన్ని ఎన్నో ఏళ్లుగా ఎదురు చూసిన కోట్లాది అభిమానుల గెలుపు కూడా.